ఒక్కసారి ఊహించుకోండి, క్రికెట్ లో ఒక ఫీల్డర్ తక్కువైతే జట్టుకి ఎలా ఉంటుంది. ఇక హాకీలో అంతకన్నా చాలా కష్టం. 5 నిమిషాలైనా ప్రత్యర్థి దాడిని కాచుకోవాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది, ఎంతో ఒత్తిడిని తట్టుకోవాలి. కానీ భారత జట్టు అద్భుతమే చేసింది. జట్టులో ఒకరు తగ్గినా అద్వితీయ పోరాటంతో ఒలింపిక్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. అమిత్ రోహిదాస్ రెడ్ కార్డుతో నిష్క్రమించడంతో 10 మందికే పరిమితమైన మన జట్టు దాదాపు 40 నిమిషాల పాటు బ్రిటన్ ప్లేయర్స్ దాడులకు ఎదురొడ్డి క్వార్టర్స్ లో అపూర్వ విజయాన్ని అందుకుంది. ఇక గోల్ కీపర్ శ్రీజేష్ భారత హీరో. సేవ్ల మీద సేవ్లతో ఆద్యంతం గోడల నిలిచిన అతడు షూటౌట్ లో సర్వశక్తులు ఒడ్డాడు. అయితే ప్యారిస్ లో 4వ పతకం కోసం భారత్ నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. అలాగే బ్యాడ్మింటన్ లో నిరాశ తప్పలేదు. ఎన్నో ఆశలు రేపిన లక్ష్య సేన్ సెమీస్ లో భంగపడ్డాడు. అయితే అతడు కాంస్య పతకానికి రేసులో ఉండటం ఊరట కలిగిస్తుంది. భారత పురుషుల హాకీ జట్టు వరుసగా 2వ ఒలింపిక్ పతకానికి మరింత చేరువైంది. ప్రతికూల పరిస్థితుల్లో అసాధారణ పోరాట పట్టుమను ప్రదర్శించిన భారత జట్టు ప్యారిస్ క్రీడల్లో సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్లో షూటౌట్ లో భారత్ 4-2తో బ్రిటన్ ఓడించింది. బ్రిటన్ ఆటగాడికి స్టిక్ తగిలించినందుకు కీలక డిఫెండర్ అమిత్ రోహిదాస్ రెడ్ కార్డు అందుకుని గ్రౌండ్ వీడటంతో భారత్ కు 2వ క్వార్టర్ ఆరంభం నుంచి 10 మంది ఆటగాళ్లతో ఆడాల్సి వచ్చింది. అయినా అటాకింగ్ తో బ్రిటన్ ను సమర్థంగా ఎదుర్కొంది. 22వ నిమిషంలో హర్మన్ ప్రీత్ భారత్ ను ఆధిక్యంలోకి తీసుకెళ్లగా 27వ నిమిషంలో లీ మోర్టోన్ గోల్ తో బ్రిటన్ స్కోరు సమం చేసింది. ఒకనొక దశలో బ్రిటన్ నిరంతరం దాడులు చేస్తూనే సాగింది. ఓ పెనాల్టీ కార్నర్ తో బ్రిటన్ గోల్ కోసం ప్రయత్నించగా శ్రీజేష్ సేవ్ చేశాడు. అయితే ఓ ఆటగాడు తక్కువగా ఉన్నప్పటికీ మొదట ఆధిక్యంలోకి వెళ్లింది భారత జట్టు. ఓ బలమైన డ్రాగ్ పిక్ తో హర్మన్ ప్రీత్ అలాగే పెనాల్టీ కార్నర్ ను సద్వినియోగం చేశాడు. అయితే ఆధిక్యం ఎంతో సేపు నిలవలేదు. 5 నిమిషాల తర్వాత మోర్టన్ గోల్ తో బ్రిటన్ స్కోరును సమం చేసింది. 2 అర్ధ భాగంలోనూ ఒత్తిడి పెంచడానికి బ్రిటన్ ఎంతో ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నాలను భారత డిఫెన్స్ సమర్థంగా తిప్పికొట్టింది. 56వ నిమిషంలో బ్రిటన్ ఆధిక్యం సంపాదించినంత పని చేసింది. కానీ కార్నర్ షాట్ ను శ్రీజేష్ గొప్పగా అడ్డుకున్నాడు. భారత అద్భుత డిఫెన్స్ కొనసాగడంతో మ్యాచ్ షూటౌట్ కు దారితీసింది. ఇక షూటౌట్ లో శ్రీజేష్ సూపర్ సేవ్లతో భారత్ విజయాన్ని అందుకుంది. మరో క్వార్టర్ ఫైనల్లో జర్మనీ 3-2 తేడాతో అర్జెంటీనాపై ఘన విజయాన్ని సాధించింది. దీంతో సెమీస్ లో భారత్ జర్మనీ మధ్య మంగళవారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు కీ ఫైట్ జరగనుంది.